హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ టిప్స్ అయితే. అండ్ ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి కొబ్బరి చిప్పలు అయితే అందరింట్లో ఉంటాయి కదండి. కార్తీక మాసం కదా, సో కొబ్బరి చిప్పలు అయితే ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి. సో అట్లాంటి టైమ్స్లో మనం ఏం చేయాలి అంటే ఒక లెమన్ చెక్కను తీసుకొని దాన్ని లెమన్ జ్యూస్ పిండినా పర్వాలేదు, లేదంటే లెమన్ చెక్కనైతే మనం ఇలాగ అప్లై చేయడం వల్ల ఏంటి అంటే కొబ్బరి చిప్పలు అనేవి పుచ్చు పట్టకుండా ఉంటాయండి. చాలా రోజులైతే నిల్వ ఉంటాయన్నమాట. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలా అప్లై చేసుకున్న లెమన్ అయితే మనం ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకోవాలి. అండ్ ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనమైతే ఇలాగా సోప్స్ అయితే అయిపోయినవి ఉంటాయి కదండి, ఆ అయిపోయిన సోప్స్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మనము లాస్ట్కి వచ్చేసరికి సోప్స్ అయితే మనం యూజ్ చేయడం చాలా కష్టం కదండి. అండ్ న్యూ సబ్బుని తీసుకొచ్చి ఓల్డ్ సబ్బుని మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో అట్లాంటి టైమ్స్లో మనకి సోప్ జారిపోతూ ఉంటుంది. అట్లాగా వేస్ట్ చేయకుండా ఈ సోప్ని మనం తీసుకోవాలన్నమాట. లాస్ట్లో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ సోప్ని అయితే. అండ్ నేనైతే దీనికి పిన్నీసులు అయితే నేను ఇలాగా స్టఫ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే మనకి పిన్నీసులు అనేవి చాలా స్మూత్గా అయితే మనకి శారీస్ కట్టుకున్నప్పుడు కుచ్చులు పెట్టుకుంటాం కదండి. ఎన్ని కుచ్చులు అయినా సరే ఈజీగా దిగిపోవడం అయితే ఇలాగా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే మనకి ఈ సోప్లో మనకి చాలా స్మూత్గా వెళ్ళిపోయే చాలా గుణాలు అయితే ఉంటాయి కదండి. సో అందుకని ఈ పిన్నీస్ అయితే ఎన్ని కుచ్చులైనా పర్వాలేదండి, చాలా ఈజీగా అయితే మనము పెట్టేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా అయితే మనం కుచ్చులు పెట్టేసుకొని ఎంత రఫ్గా ఉన్నా ఎంత లావుగా ఉన్నా సరే కుచ్చులు మనకి ఈజీగా అయితే మనకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ చేతులకు కూడా గుచ్చుకోదు, బ్లడ్ కూడా క్లాట్ అవ్వదండి. సో ఈ టిప్ యూజ్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎక్కడికి ఒకేషనల్గా వెళ్ళాలనుకుంటున్నా సరే ముందుగా ఇట్లాగా పిన్నీసులు అయితే ఇలాగా సబ్బుకైతే గుచ్చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అస్సలు చేతులకు అయితే గుచ్చుకోదు. ఈ టిప్ అయితే ఉమెన్స్ అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి. మనం ఒకేషనల్గా కానీ బయటికి ఫెస్టివల్స్ అప్పుడు బయటికి వెళ్తూ ఉంటాం, లేకపోతే షాపింగ్ మాల్స్కి బయటకు వెళ్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనం వేసుకొని వెళ్తూ ఉంటాము. సో మనకి ఎవరు కింద నుంచి మనకి ఎవరు తీసేస్తున్నారో జిప్పులు అనేవి తెలియవు కదండి. సో అట్లాంటి టైమ్స్లో అయినా పర్వాలేదు, కానీ లేదు అంటే మన ఇంట్లో పిల్లలు జిప్పులు అయితే లాగుతూ ఆడుకుంటూ ఉంటారు కదా, జిప్పులు అయితే పోతూ ఉంటాయి. సో అట్లాంటి టైమ్స్లో కూడా ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒక పిన్నీస్ తీసుకొని మనము ఇట్లా అయితే జిప్పుకి మనం ఇట్లాగా కనెక్ట్ చేసుకొని అండ్ హ్యాంగింగ్కి అయితే ఇట్లాగా పిన్నీస్ పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ జిప్ అయితే ఎవ్వరూ ఓపెన్ చేయడానికి యూస్ఫుల్గా ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది కదండి జిప్పులు. ఈ జిప్పులు కూడా మనకు చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చండి. అండ్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు. మనం బయటికి వెళ్తున్న టైంలో కూడా మనకి ఎవరు తీసేస్తున్నారు అనేది కూడా మనం ఈజీగా జిప్పులు అయితే లాగేస్తారు కదండి మనకు తెలియకుండా. ఇలా కాకుండా చిన్న బ్యాగులు కూడా మనము ఇలాగే ఈ టిప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పాకెట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, సెల్ ఫోన్స్ పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్స్, అట్లా కూడా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. చాలా బాగా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక కవర్ అయితే తీసుకోవాలండి. ఈ కవర్ ప్లేస్లో మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. నేనైతే ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇలాంటి కవర్స్ అందరింట్లో ఉంటాయి కదండి. అండ్ మా ఇంట్లో ఉన్నాయి, ఈ కవర్ని అయితే రీయూజ్ చేస్తున్నాను అనమాట. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అందరింట్లో అయితే మనకి ఇలాంటి కవర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి కదా. సో నేనైతే నైఫ్స్ తీసుకొని కొంచెం వేడి చేశానండి. వేడి చేసి అయితే నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఒక 3 rows అయితే నేను తీసుకున్నాను అనమాట, చాక్తో వేడి చేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ఎందుకు కట్ చేసుకుంటున్నానో ఒకసారి చూపిస్తాను, వీడియోలో చూడండి. అండ్ ఇప్పుడు 4 holes అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చినాయి కదా. ఈ 4 హోల్స్ని మనం ఏం చేయాలి అంటే మనకి అందరింట్లో అయితే బ్రషెస్ ఉంటాయి కదండి, ఈ బ్రషెస్ని అయితే దీనిలోకి ఫిట్ చేస్తారనమాట. ఎందుకు అంటే మనము ఫెస్టివల్స్ అప్పుడు కానీ మనము టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు దూరము మనం వెళ్తూ ఉంటాం కదా. మనం ఫెస్టివల్గా ఎక్కడికైనా మనం ఇంట్లోకి ఊర్లకి కూడా వెళ్తూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో అందరు బ్రషెస్ కలిపి మనము ఒకే కవర్లో పెట్టేస్తూ ఉంటాము. అట్లా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదనమాట. అలాగ నచ్చని వాళ్ళకి ఏంటి అంటే మనం ఈ టిప్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ సింపుల్గా ఒక చిన్న కవర్ని తీసుకొని నైఫ్తో ఇట్లాగా మనం పెట్టేసుకుంటే చాలు.
గీతలు. అండ్ ఎన్ని అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్కి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే చాలు. అండ్ ఇక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళు అయితే ఇంకా బ్రషెస్ తీసుకొని ఇంకా బ్రష్ చేసుకోవచ్చు అండి. తర్వాత మళ్ళీ వెంటనే పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఇలాగైతే మనం హోల్ చేసేసుకొని బ్రషెస్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీనికి మటుకి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటే జర్నీస్ అప్పుడు చేస్తే మటుకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ తిరుపతి, షిరిడి ఇట్లా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ కావాల్సినప్పుడు ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని చాలా ఈజీగా అయితే మనం బ్రష్ చేసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా బ్రష్ తగలకుండా ఉంటుంది, చాలా హైజీనిక్గా కూడా ఉంటుందండి. ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి షింక్ అయితే చాలా మెస్సీగా ఉంటుంది కదండి. కొన్నిసార్లు అయితే క్లీన్ చేయడం చాలా కష్టం. అయితే ఒక చిటికెడు అయితే సర్ఫ్ తీసుకొని మనం ఈజీగా కొద్దిగా వాటర్ వేసుకొని దానిలో అయితే మనం బ్రష్తో అయితే క్లీన్ చేసేసుకుంటే ఈ విధంగా అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా జిడ్డు మరకలు ఏమైనా ఉంటే మటుకి చాలా క్లీన్ అయిపోతుందండి. చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ చూడ్డానికి అయితే స్టీల్ మన బేషన్ అయితే చాలా నీట్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బొద్దింకలు అయితే రావండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను స్టీల్ బేషన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. షింక్ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి. అండ్ ఒక్కసారి కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సర్ఫ్ తీసుకుంటే చాలు. సర్ఫ్తో కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా వాషింగ్ చేసేసి ఆఫ్టర్ అయితే నేను చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నాకు షింక్ వచ్చిందనమాట. చాలా జిడ్డు మరకలు అయితే పోయి చాలా మెరుస్తుందనమాట షింక్ అయితే. నేను ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకుంటానండి. అండ్ బొద్దింకలు అయితే రానివ్వనమాట. ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇక్కడైతే నేను నెఫ్తలిన్ బాల్స్ అయితే తీసుకున్నానండి. కలరా ఉండలు అనమాట. ఈ కలరా ఉండలు ఉండడం వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి కదండి. వీటిని మనం ఏం చేయాలి అంటే మనకి ఇలాగా ఒక నెఫ్తలిన్ బాల్ తీసుకొని మనం పగలగొట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసరికి నేను ఒక బాల్ని ఇలాగా స్మాష్ చేసుకున్నానండి. స్మాష్ చేసుకొని ఇలా టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో. ఈ టిష్యూ పేపర్స్ని ఈ విధంగా అయితే మనము హోల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇలాగా హోల్ చేసుకోవాలన్నమాట. ఇంక చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఈ విధంగా అయితే హోల్ చేసుకున్నాను. అండ్ మాకు ఎన్ని అరలు కావాలంటే అన్ని అరలకి అయితే నేను ఇలా తీసుకున్నాను. మనం బట్టలు వాష్ చేసినప్పుడు ఒక వర్షాకాలంలో కానీ, ఎండాకాలంలో కానీ, చలికాలంలో కానీ ఈ బట్టలు అయితే ఆరకుండా మనం పెట్టేస్తూ ఉంటాం కదండి. అక్కడి నుంచి అయితే బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనకి. అలాంటి టైమ్స్లో మనకి ఎప్పుడు మనం బట్టలు తీసినా సరే మంచి స్మెల్ అనేది, ఫ్రేగ్రెన్స్ అనేది రావాలి అని అంటే మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. అండ్ నేను నెప్తలిన్స్ బాల్స్ అయితే తీసుకొని ఇలాగా టిష్యూకి అయితే పెట్టేసుకున్నాను కదా. ఇది నేను వచ్చేసరికి బట్టల లోపలికైతే మడిచి పెట్టేస్తున్నానండి. ఈ విధంగా నాకు ఎక్కడ కావాలంటే అక్కడైతే పెట్టేస్తున్నాను, దూపేస్తున్నాను అనమాట. లోపలికి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా డోర్ కట్టను వేసేస్తే చాలండి, చాలా మంచి స్మెల్ అయితే దాని నుంచి వస్తాయి అనమాట. బట్టలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి చిరాకు అనేది ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి మిర్రర్స్ ఉంటాయి కదండి. మిర్రర్స్ అయితే క్లీన్ చేయడం అనేది చాలా కష్టము. అండ్ షైనీగా అయితే అన్షైన్ అయిపోతూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో ఒక చెక్క లెమన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా ఒక చెక్క లెమన్ తీసుకొని, మనకి పాడైపోయిన చెక్క లెమన్ అయితే పర్వాలేదండి, మామూలుగా మంచిగా ఉన్నా సరే పర్వాలేదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లెమన్ అయితే రుద్దేసుకున్న తర్వాత మనమైతే వెట్ క్లాత్ పెట్టి మనం ఇలాగా తుడిచేసుకోవాలండి. ఎందుకంటే ఇంత స్లోగా అయితే తుడవాలన్నమాట. ఎందుకంటే మనము బ్యాక్ సైడ్ మనము పెట్టి ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి జారిపోతూ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా, మేకులు అనేది జారిపోతూ ఉంటాయి. సో అందుకని జాగ్రత్తగా అయితే ఇలాగా వెట్ క్లాత్ అయితే మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే మట్టుకి చాలా నీట్గా అయితే మిర్రర్స్ వచ్చేస్తాయండి. అండ్ అంత నీట్గా వస్తాయంటే మనము కొత్తవి వాష్ చేస్తే ఎట్లా ఉంటాయి అనేవి కొత్తవి తీసుకొస్తే ఎట్లా ఉంటాయి అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. మిర్రర్స్ చాలా షైనీగా ఉంటాయండి. ఈ విధంగా అయితే వెట్ చేసుకుంటే చాలండి. అండ్ ఇలాగా తడి క్లాత్తో వెట్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ పెట్టి కూడా మనమైతే ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే చాలా షైనీగా ఉంటాయి. అండ్ మిర్రర్స్ అయితే చూపిస్తానండి, చాలా నీట్గా వచ్చింది ఈ మిర్రర్ క్లీనింగ్ అయితే. లెమన్తో కూడా మనం ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ వెట్ క్లాత్ పెట్టి అయిపోయిన తర్వాత నేను డ్రై క్లాత్ పెట్టి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ మిర్రర్ ప్లేస్లో ఏ మిర్రర్స్ ఉన్నా సరే ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగా యూస్ అవుతుందండి. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ల్యాప్టాప్స్ అయితే అందరి ఇంట్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉంటాయి కదండి. సో ల్యాప్టాప్స్ మనం క్లీన్ చేయడం అయితే చాలా కష్టము. ఈ స్విచ్ బోర్డ్లోకి వెళ్ళిపోతే మటుకి చాలా కష్టంగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం. సో అట్లాంటి టైమ్స్లో మనము ఇయర్ బడ్ని యూజ్ చేయడం వల్ల ఎంత లోపల ఉన్న డస్ట్ అయినా సరే చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ అయితే చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఏ ప్లేస్లో క్లీన్ చేసుకోవాలన్నా ఇలాగా ఇయర్ బడ్తో క్లీన్ చేసేసుకుంటే చాలండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత నేను చూపిస్తానండి ఎంత డస్ట్ వచ్చిందో. చూసారు కదండి, చాలా డస్ట్ అయితే వచ్చిందనమాట. మనకు కనపడకుండానే చాలా డస్ట్ అయితే ఉందన్నమాట. డస్ట్గా ఉండకుండా హైజీనిక్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ అయితే మనము ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోవాలి. ఆ టిష్యూ పేపర్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ సాల్ట్ ఈ ప్లేస్లో మనం కల్లుప్పు అయినా తీసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ అయితే నేను కాఫీ పొడి అయితే తీసుకున్నానండి. ఈ కాఫీ పొడి అనేది మనకి బ్రూ ఇన్స్టెంట్ కాకుండా ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను అనమాట. ఈ స్మెల్ అయితే చాలా బాగా అరోమా చాలా బాగుంటుందండి. అండ్ ఇదైతే మనము ఇంక ఇలాగా హోల్ చేసేసుకోవాలన్నమాట. హోల్ చేసేసుకొని మనమైతే ఇలాగా ముడి వేసేసుకున్నా పర్వాలేదు, లేదంటే మడత పెట్టుకున్నా పర్వాలేదండి. మడత పెట్టి ఈ ముడి బయటికి రాకుండా మనము ఒక రబ్బర్ బ్యాండ్ అయితే దీనికి వేసేసుకుందాము. ఇట్లా వేసేసుకోవడం వల్ల ఏంటి అంటే బయటకు వచ్చే పొడి బయటికి రాకుండా ఉంటుంది. ఆ ఫెనుగ్రీన్స్ అనేవి దానిలోనే ఉండిపోతాయి అనమాట. సో ఇట్లాగైతే నేను ఒక ముడి వేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ ప్లేస్లో మనం ఎన్నైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్స్ ఏమైనా ఉంటే చాలా ఈజీగా పోతాయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగ నైఫ్స్ అండ్ చాకులు ఇలాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయండి. మనకి చాలా ఫాస్ట్గా ఎన్నో చాలా చాలా కొంటూ ఉంటాం కదా. ఎన్ని కొన్నా సరే మనకి నైఫ్స్ అనేవి షార్ప్నెస్ అయితే ఉండవు. అలాంటి టైమ్స్లో మనం ఏం చేయాలి అంటే మన దగ్గర స్టీల్ అయితే మనకి ఉంటుంది కదండి స్క్రబ్బరు. ఈ స్టీల్ స్క్రబ్బర్తో అయితే మనము ప్రెస్ చేస్తూ మనం ఇలాగా స్క్రబ్ చేయాలన్నమాట. గట్టిగా స్క్రబ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి చాలా ఈజీగా షార్ప్ అయిపోతాయండి. అండ్ ఒక్కసారి అయితే ఈ టిప్ ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఎంత ఈజీగా అయితే మనకి చాలా ఈజీగా ముందు మనము కట్ చేస్తున్న వెజిటేబుల్స్ తర్వాత ఆ చాకుతోనే కట్ చేయండి. చాలా ఈజీగా మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట. ఇంత ఈజీగా షార్ప్గా అవుతున్నాయా అనిపిస్తుంది అనమాట ఈ స్టీల్ స్క్రబ్తో మనం ఇలాగా షైన్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఒక్కసారి వాష్ చేసేసుకొని రీయూస్ చేసుకుంటే చాలండి. చాలా ఈజీగా అయితే వెజిటేబుల్స్ ఆర్ మనం ఏం ఫ్రూట్స్ కట్ చేసినా సరే చాలా షార్ప్గా ఉంటాయి. అలాగే క్లాత్స్ కూడా చాలా ఈజీగా మనము కట్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ దీనిలో కొద్దిగా నేనైతే కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఎందుకు అంటే మనకి గోల్డ్ అనేవి కొంచెం షైనీ అయితే తగ్గిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి టైమ్స్లో మనము ఇలాగ గోల్డ్ కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏ ప్లేస్లో ఏమున్నా సరే, ఏ గోల్డ్ మనకి అన్షైనీగా కనపడుతున్నా సరే ఈ టిప్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు మీరే చెప్తారు చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. అండ్ 5 మినిట్స్ అయితే నేను దీనిలో పెట్టేస్తున్నాను. ముందు చూడండి అన్షైనీగా అయితే చాలా చైన్ అయితే కొంచెం అన్షైనీగా ఉంది. నేను 5 మినిట్స్ తర్వాత అయితే నేను జస్ట్ ఇలాగా రబ్ చేస్తున్నాను అనమాట. ఈ లిక్విడ్తో నేను ఇట్లా రబ్ చేసేసి ఇంకా నేను వాష్ చేసేసి మీకు చూపిస్తానండి. ఒక్కసారి చూడండి ఎంత వాషబుల్గా ఉంటుందో, ఎంత నీట్గా షైన్ అవుతుందో. ఒక్కసారి వాష్ చేసి చూపిస్తాను, ఆఫ్టర్ ఎట్లా ఉందో మీరే చెప్పండి. అండ్ చూసారు కదండి చాలా ఈజీగా అయితే మనము రిమూవ్ చేసేసుకున్నాము. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక ప్లేట్లోకి అయితే కొద్దిగా లెమన్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం లెమన్స్ అయితే ఒక దానిలోకి పిండేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఏ సాల్ట్ అయినా పర్వాలేదండి, రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు, మామూలు సాల్ట్ అయినా పర్వాలేదు. ఈ రాక్ సాల్ట్ ప్లస్ మనమైతే లెమన్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే రాగి సామాన్లు అయితే చాలా యూస్ఫుల్గా మనం ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి వాష్ చేసి చూపిస్తాను, వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే మనకి రాగి సామాన్లు అనేవి కొద్దిగా తెల్లగా అయితే అవుతాయండి. మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది.
రాగి సామాన్లు మనం డైలీ కాకపోయినా వారానికి ఒక 4, 5 సార్లు తోముతూ ఉంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో ఈ కార్తీక మాసం టైంలో చాలా ఈజీగా సింపుల్గా మనము వాష్ చేసేసుకోవాలంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఇలాగా ఈ టిప్ అయితే యూస్ చేయడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సింపుల్గా ఇలాగా మనం వాష్ చేసేసుకుంటే చాలండి. లెమన్తో మనము రుద్దేసుకుంటే చాలు. ఎంత షైనీగా ఉంటాయంటే అంత షైనీగా ఉంటాయన్నమాట. ఎక్కువ మనము రుద్దవసరం లేదండి. చాలా సింపుల్గా లెమన్ ప్లస్ సాల్ట్తో మనం వేసుకోవచ్చు. లేదు అంటే మనము కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. దీనిలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేనైతే బేకింగ్ సోడా వేయలేదు, ఉత్తి సాల్ట్ ప్లస్ లెమన్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఆఫ్టర్ ఇలా రుద్దేసుకున్న తర్వాత మనకి మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడైతే క్లీన్ చేసేసుకొని ఈజీగా అయితే ఒక్కసారి వాష్ చేసేసుకుంటే చాలు. చాలా ఈజీగా అయితే మనము తెల్లగా అయితే వచ్చేస్తాయండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. ఈ విధంగా అయితే రుద్దేసుకున్నాను కదా, నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూడండి ఎంత సింపుల్గా అయితే నేను అసలు సబ్బు పెట్టకుండా ఏం పెట్టలేదండి. సింపుల్గా నేను సాల్ట్ ప్లస్ లెమన్తోనే క్లీన్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే నీట్గా ఉందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇంట్లో అయితే అగరబత్తులు అయితే ఉంటాయి కదండి. అగరబత్తులు పెట్టెలు అయితే ఇలా ఉంటాయి కదా. ఈ పెట్టెనైతే చాలా మంచి స్మెల్ ఉంటుందండి. ఈ పెట్టె అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట. అండ్ ఈ పెట్టెనైతే నేను ఇక్కడ అలాగా చూపిస్తున్న విధంగా నేను ఇలాగా హోల్ అయితే కత్తిరించేసుకుంటున్నానండి. ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈ పెట్టె అయితే ఈ పెట్టి ఇలా ఓపెన్ చేయగానే మనం ఏంటంటే స్మెల్ అయితే బయటికి అయితే వస్తుందండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ పెట్టెలు అయితే అస్సలు పడేయకండి. చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు. మనకి బట్టలు అయితే మంచి స్మెల్ అయితే రావు కదండి. మనం బట్టలు వాష్ చేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తాయి, కానీ ఆరిన తర్వాత మంచి స్మెల్ అయితే ఉండవు. సో అట్లాంటి టైమ్స్లో మనము ఇలాంటి మంచి మంచి స్మెల్ వచ్చేవి ఫెనుగ్రీక్ ఉన్న అగరబత్తులో పెట్టెలు అయితే యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనం అనవసరంగా పడేయకుండా ఇట్లాగా బట్టల్లో అయితే పెట్టేసుకోవడం వల్ల దేనికి దానికి ఒక 3 లేయర్స్ లాగా తీసుకొని మనం ఒక్కొక్క అరలో ఒక్కొక్కటి పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ బట్టల కింద అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే అరలో పెట్టుకున్నా చాలండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తాయన్నమాట. ఈ అగరబత్తుల వల్ల మంచి స్మెల్ అయితే మనకి బట్టలు వాష్ చేస్తే ఎంత మంచి స్మెల్ ఉంటుందో అంత మంచి స్మెల్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉంటుందన్నమాట. అండ్ అగరబత్తుల వల్ల కూడా ఎంత మంచి స్మెల్ కూడా మనకి బట్టలకైతే తగులుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ మనము మంచిగా గ్లోగా కనపడాలనుకుంటాం కదండి. అప్పుడు మేకప్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ మేకప్స్ అయితే మనకి అస్సలు పడవు కదా. ఫేస్కి అయితే మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మంచిగా ఉండే స్కిన్ అయితే పాడైపోతుంది. పింపుల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తామో ఆ మాయిశ్చరైజర్ అయితే ఒకటి తీసుకోవాలండి. ఒక చిన్నది అండ్ ఒక పించ్ ఆఫ్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఒక చిన్న పించ్ ఆఫ్ టర్మరిక్ అయితే తీసుకోవాలి. ఈ రెండు మనము ఇలాగా అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే మంచిగా మనకి ఫేస్కి అయితే ఫేషియల్ అయిపోతుందండి. అండ్ ఫేస్ అయితే చాలా గ్లోగా కనపడుతుందండి. అసలు ఫేషియల్ చేయించుకున్నామా గోల్డెన్ ఫేషియల్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అసలు ఫేస్ని చూస్తే ఎందుకు ఎంత బాగుంది ఫేస్ అని అంటారనమాట. అంత బాగా గ్లోగా ఉంటుందండి. చూసారు కదా, నేను ఒక హ్యాండ్కి రాసుకొని చూపిస్తున్నాను. అండ్ ఇంకో హ్యాండ్ చూడండి నార్మల్గా ఉంది ఒక హ్యాండ్. అండ్ ఇంకో హ్యాండ్ అయితే చాలా గ్లోగా ఉందండి. అండ్ టర్మరిక్ అనే తెలియదండి, ఇంకా మనకి గోల్డెన్ ఫేషియల్ అన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఈ క్రీమ్ రాసాం కదా, సో అందుకని ఈ విధంగా యూస్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూసి నాకు ఎట్లా ఉందో చెప్పండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి గోడల మీద చిన్న చిన్న మనకి టైల్స్ ఎండ్ చేస్తున్నప్పుడు చిన్న గోడను అయితే ఇస్తారు కదండి. ఆ గోడకైతే మనకి చాలా మెస్సీగా ఉంటుంది కదా. ఇది మనం మళ్ళీ పెయింట్ వేసుకోలేము కదా. సో అట్లాంటి టైమ్స్లో ఇలా మరకలు కనపడుతూ ఉంటే ఎక్కడైతే గోడకి మరకలు కనపడుతున్నాయో అక్కడైతే పౌడర్ అయితే యాడ్ చేసుకోవడం వల్ల మనము పౌడర్ జల్లుకొని ఇట్లాగైతే జస్ట్ మనము ఫింగర్ టిప్తో మనము ఇట్లాగా రుద్దుకుంటే చాలండి. చాలా నీట్గా అయితే కనపడుతుంది. అండ్ మనము పెయింట్ వేసుకున్నట్టే కనపడుతుంది అనమాట. ఈ నల్ల మరకలు అయితే మనకి పోతాయి అనమాట. చాలా సింపుల్గా అయితే మనము ఈ మరకలను అయితే రుద్దేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా ఇది మనకి యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక చిన్న గ్లాస్లో అయితే నేను వాటర్ తీసుకున్నానండి. మీకు ఈ గ్లాస్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. నాకు ఫ్రిడ్జ్కి తగ్గట్టుగా నేనైతే ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట. అండ్ దీనిలో అయితే నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు మనకి చాలండి. ఫ్రిడ్జ్లో మనకి గడ్డలు అయితే కడుతూ ఉంటాయి కదండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు. మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అయితే. అస్సలు గడ్డలు అనేవి కరిగిపోతాయండి. ఇంకోసారి గడ్డలు అనేవి ఫామ్ అవ్వకుండా మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ నేను ఈ రెండు అయితే మిశ్రమాన్ని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న దాన్ని నేను ఒక వైపర్ దానిలో నేను ఇలా జల్లేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లేసుకొని దీనికంతటిని నేను వెట్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఈ వెట్టర్ వైప్ని నేను తీసుకొని ఇంకా నేను ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎక్కడైతే మనకి డీప్ ఫ్రిడ్జ్లో అయితే నీట్నెస్ ఉండదో అండ్ మరకలు అయితే ఉంటాయి, అవి క్లీన్ చేసేసుకోవచ్చు. ఈగలు అనేవి రావండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ ఎప్పుడు హైజీనిక్గా ఉంటుంది అండ్ గడ్డలు కూడా పట్టవన్నమాట. అండ్ ఇది కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి ఇది గడ్డలు ఉండవండి. కానీ ఈ సాల్ట్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువగా గడ్డలతో బాధపడుతూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకైతే ఇట్లాగా డైరెక్ట్గా మనము పోసేయకుండా చాలా ఈజీగా వెట్ చేసుకుంటూ మనము ఈ సాల్ట్ వాటర్ని అయితే వైప్ చేస్తే చాలండి. చాలా ఈజీగా మనకి గడ్డలు కట్టకుండా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ టిప్ అయితే. అండ్ ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలనుకుంటున్నానో అవైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా గడ్డలు అయితే కట్టవన్నమాట. ఇందులో ఉన్న ఐటమ్స్ కూడా చాలా ఈజీగా మనం రీయూజ్ చేసుకోవచ్చు. మంచిగా అయితే హైజీనిక్గా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి కొబ్బరి పీచు అయితే ఉంటుంది కదండి. ఈ కొబ్బరి పీచు అయితే మనము రీయూజ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. ఎందుకు అనవసరంగా పడేయకుండా ఇది సాంబ్రాన్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సాంబ్రాన్లో కొబ్బరి చిప్పలను అంటిస్తే చాలా ఈజీగా అయితే మనకి ఈజీగా అయితే వెలిగిపోతాయి అన్నమాట. ఇంకా స్టిక్ లాంటిది అయితే తీసుకోవాలండి. నేను ఈ ప్లేస్లో స్టిక్ లాంటిది ఒకటి తీసుకొని దానికైతే నేను ఇట్లాగా రబ్బర్ బ్యాండ్ అయితే చుట్టేస్తాను. పైన ఇక్కడ మనకి తోకలా ఉన్నాయి కదండి, అవి అయితే కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకుంటే రబ్బర్ బ్యాండ్ ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇట్లాగైతే నేను రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ఊడిపోకుండా నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను కదండి. ఈ విధంగా ఊడకుండా ఉండడానికైతే నేను ఒక 2-3 అయితే వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పీచుని వేస్ట్ చేయకుండా మనము ఎక్కడైతే మనకి గోడలు కానీ ఎక్కడైనా దేవుడి దగ్గర కానీ చాలా ఈజీగా డస్ట్ ఉన్నప్పుడు ఇలాగా మనం క్లాత్ పెట్టి కాకుండా చాలా ఈజీగా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ కొబ్బరి పీచుతో అయితే. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ మనం క్లాత్ దేవుడి దగ్గర అయితే యూజ్ చేయక్కర్లేదండి. ఈ కొబ్బరి పీచుతోనైతేనే మనం చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ కొబ్బరి పీచుని గోడల దగ్గర కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అండ్ కిటికీల దగ్గర అయితే చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చూసారు కదండి, దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మనము. అండ్ సింపుల్గా అయితే దేవుడి పైన కూడా గూడు దగ్గర కూడా మనము చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటివి చెక్కవి అయితే ఉంటాయి కదండి మనకి టెంపుల్స్ మందిరమ్స్ టైప్లో ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా సింపుల్గా అయితే ఉంటాయి. అండ్ ఈ టిప్పు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇలాంటి కిటికీల దగ్గర కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా ఇలాగా కొబ్బరి పీచుని పడేయకుండా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చిందో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలండి. ఈ బౌల్లోకి మనకి కాఫీ పొడి ఎంత కావాలో అంత అయితే తీసుకోవాలన్నమాట. ఈ టిప్ అయితే మనకి ఇంట్లో బొద్దింకలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకైతే ఈ బొద్దింకల కోసం మనము ఒక కాఫీ పొడి అయితే తీసుకుంటే చాలండి. మనం ఎక్కడైతే బొద్దింకలతో బాధపడుతున్నామో అక్కడైతే ఇలా జల్లేసుకుంటే చాలు. చాలా సింపుల్గా అయితే మనకి బొద్దింకలు అనేవి రావు. ఈ కాఫీ పొడి తినగానే అవి అయితే చనిపోతాయండి. అసలు చాలా ఈజీగా అయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయితే సింపుల్గా మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బొద్దింకల నుంచి చాలా తప్పుకోవచ్చు అనమాట. అండ్ ఎంతో ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉన్న ఈ ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఈజీగా మనం హైజీనిక్గా ఉంచుకోవచ్చు. అండ్ బొద్దింకలు అయితే అస్సలు రావండి. అండ్ అరల్లో కానీ ఫ్రిడ్జెస్ కింద కానీ అండ్ గ్రైండర్స్ కింద కానీ మిక్సీ జార్స్ కింద కానీ ఎక్కడైతే అక్కడ మనం జల్లేసుకుంటే చాలా ఈజీగా మనకి రిమూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కాఫీ పొడి తినడం వల్ల మనకి చాలా ఈజీగా బొద్దింకలను అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు.
ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నానండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం like, share and don't forget to subscribe. Thank you for watching guys. Have a nice day.